వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అన్యాయము జరగకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి మీద, ఖర్గే గారి మీద ఉంది. ఇవాళ మాదిగలు మెజార్టీ తెలంగాణలో వర్గీకరణ చట్టం వచ్చింది. దాని అమలు జరగబోతుంది త్వరలోనే. కానీ వర్గీకరణ చట్టంతో పాటు మాదిగలకు ఇవాళ తీరని అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఒకవైపు 2 ఎంపీలు రాలేదు, 4 ఎమ్మెల్యేలు రాలేదు. మరొకవైపు మొన్న ఎమ్మెల్సీలో కూడా మాలలకే పోయింది. అంటే ఇప్పుడు మన మధ్యవర్గంలో వివేక్ ఇస్తే ఇక మాలలకు కాంగ్రెస్ పార్టీ మాలలదా, కేవలం మాలలదేనా, మాదిగలది కాదా అనేది ఒక ఖచ్చితంగా ప్రశ్న మొదలవుతుంది. ఎందుకంటే ఇవాళ ఏ మాదిగలైతే ముఖ్యంగా ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం మెజారిటీ మాదిగలు. ఎస్సీలో ఓట్లు పడ్డాయంటే అందులో వాళ్ళంతా 80% క్రైస్తవులే. వాళ్ళు ఎవరు బీజేపీ కోటేయలేదు. మాదిగలు ఎవరు బీజేపీ కోటేయలేదు. వేస్తే ఒక ఎస్సీ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలిచినోడు బీజేపీ ద్వారా తెలంగాణలో. ఒక్క బీజేపీ ఎంపీ ఎస్సీ ఎంపీ గెలవలేదు, ఎస్సీ ఎమ్మెల్యే గెలవలేదు. అంటే కారణం ఏంటి అంటే అది కేవలము సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ కోట్లు వేశారు, అలాగే బీఆర్ఎస్ కోట్లు వేశారు, కానీ బీజేపీ కోటేయలేదు. సో అంటే 80% మెజారిటీ క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఐదర్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మాత్రమే ఓటేశారు తప్ప బీజేపీ ఓటేయలేదు. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవలేదు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మాలలు ఎంత కారణమో అంతకంటే ఎక్కువ మాదిగలు కూడా కారణమే. ఎందుకంటే మాలల కంటే ఎక్కువ దాదాపుగా ఒక 10-20 లక్షల అంటే 10 లక్షల ఓట్ల తేడా ఉంటుంది దగ్గర. కాబట్టి అంత పెద్ద జనాభా కలిగిన మాదిగలు 32 లక్షల మంది, 33 లక్షల మంది 2011 జనాభా ప్రకారమే. ఇవాళ అది కాస్త 40 లక్షలు, 42 లక్షలు దాదాపు ఉండే అవకాశం ఉంది. 50 లక్షల దాకా మాదిగలు ఉంటారు. సో ఇంట్లో మాదిగలు ఇంత పెద్ద మెజారిటీ ఉండి కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే వర్గీకరణ చేసిన కూడా అనొచ్చు. కానీ వర్గీకరణ ఒకటి పరిష్కారం కాదు కదా. ఇలా ఉన్న ఏకైక దామోదర రాజనరసింహ గారు మాదిగా కాదని చెప్పి మందకృష్ణ గారు ఆరోపిస్తున్నారు కదా. మందకృష్ణ ఆయన మోచి అనేది జగమెరిగిన సత్యమే కదా. మరి అట్లాంటప్పుడు మాదిగల నుండి ఒక్కరైనా మంత్రి ఉండాలి కదా. మరి ఇప్పటికే ఒక స్పీకర్ మాల ఉండి మళ్ళీ ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి ఒక మాలకి ఇస్తే మళ్ళీ అట్లాగే డిప్యూటీ సీఎం మాల ఉంటే మరి మాదిగల ప్రస్థానం ఎక్కడ ఉన్నట్టు? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం మాలలదేనా? మందకృష్ణ గారు ఆరోపిస్తున్నారు అది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే మాలలదేని. మరి మాలలదేనా? మరి ఇవాళ మంత్రివర్గంలో మాదిగల స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా అట్లనే భావించాల్సి వస్తుంది కదా. భవిష్యత్తులో మాదిగలు బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇచ్చింది, ఎంపీలలో అవకాశం ఇచ్చింది, మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో మాదిగలకు అవకాశం ఇచ్చింది. మరి ఆ పరిస్థితులలో ఇవాళ మాదిగలకు అవకాశాలు రాకపోతే, కాంగ్రెస్లో రాకపోతే మరి కాంగ్రెస్ పార్టీలో మాదిగలు కొంచెం ఇప్పటికే నిరాశలో ఉన్నారు. ఒక వర్గీకరణతో కొంత ఆశ చిగురించింది. కానీ మంత్రివర్గంలో కార్పొరేషన్ చైర్మన్లలో ఇవాళ చాలా అన్యాయం జరిగింది, ఎమ్మెల్యేలలో అన్యాయం జరిగింది, ఎంపీలో అన్యాయం జరిగింది. కాబట్టి మంత్రివర్గంలో కూడా అన్యాయం జరిగితే ఇక బాధితులు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయే స్కోప్ ఎక్కువ ఉంది. బీజేపీకి అయితే వెళ్ళరు కానీ, ఎందుకంటే మెజార్టీ క్రైస్తవులు కాబట్టి వాళ్ళు వెళ్ళరు కాబట్టి ఇలా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఇవాళ మాదిగలకు షిఫ్ట్ కాకముందే వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కార్పొరేషన్లని కాకుండా నామినేటెడ్ పోస్టులలో మంత్రివర్గంలో సముచితమైన స్థానం మాదిగలకు ఇచ్చినప్పుడే మాదిగలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. మాదిగలకు మంచి అవకాశాలు వచ్చే విధంగా తప్పకుండా మంత్రివర్గంలో స్థానం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేయాల్సిందిగా D6 అండ్ D జాబ్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.